అందరికీ నమస్కారం అండి. మనకి రేపు ఎల్లుండ మన మైడం పండుగ ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. మన ప్రాంతానికి చాలా పెద్ద పండుగ. ఈ పండుగ అందరం కూడా భక్తి శ్రద్ధలతో చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు దేశంలో ప్రపంచంలో యుద్ధం జరుగుతుంది కాబట్టి గ్యాస్ సప్లై కొంచెం లేట్ అయిన సంగతి వాస్తవం. వంట గ్యాస్ ప్రజలందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. అంచేత నేను నర్సీపట్నం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. ఇదే నర్సీపట్నంలో పండగ 2 రోజులు కూడా సుమారు 1,00,000 మంది ఉంటారు. మరి ప్రతి ఇంట్లో కూడా చుట్టాలు వస్తారు. వాళ్ళకి గ్యాస్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన నర్సీపట్నం మున్సిపాలిటీ వరకు నేను అధికారులతో మాట్లాడి ఇప్పటి వరకు సుమారు 4,500 గ్యాస్ సిలిండర్లు తెప్పించాను. సరిపడా గ్యాస్ మన నర్సీపట్నంలో ఉంది. ఎవరు ఆందోళన పడవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు మరొక 2,000 సిలిండర్ల వరకు వచ్చాయి. ఇంకా మనకి కొంచెం ఇబ్బంది ఉంటే 2,000 సిలిండర్ల వరకు ఇబ్బంది ఉంది. అది కూడా ఈ రాత్రికి ఒక లోడ్ వస్తుంది. అంచేత నర్సీపట్నం టౌన్ వరకు ఏ ఇబ్బంది లేదు. గ్యాస్ సిలిండర్ అవైలబుల్గా ఉంటాయి. మీరు ఆన్లైన్లో పెట్టుకొని నర్సీపట్నం ఎంఆర్ఓని కలిస్తే ప్రతి వారికి గ్యాస్ కావాల్సిన అందరికీ కూడా సిలిండర్లు ఇస్తారు. ఈ 2 రోజులు పండుగలో ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం కాబట్టి ఎవరూ ఆందోళన పడవసరం లేదని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. అంచేత ఏమైనా ఇబ్బంది ఉంటే నర్సీపట్నం ఎంఆర్ఓ గారిని మీరు మాట్లాడినట్టయితే వెంటనే మీకు సిలిండర్ ఇచ్చి ఏర్పాటు చేస్తారు. వెళ్ళి మాట్లాడి మీకు ఇచ్చిన సమస్య పరిష్కారం చేసుకోవాల్సిందిగా నర్సీపట్నం వాసులందరినీ కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నాను.